నల్గొండ జిల్లా నకరికల్ మండలం గొల్లగూడెం గ్రామంలో ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు. భూపతికుంటలోని ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తవ్వకాలను జరిపి మట్టి తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. జేసీబీలను, మట్టి తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేశారు. మట్టి అక్రమ రవాణా వెనుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా భూపతికుంట నుంచి భారీ ఎత్తున మట్టి తరలిస్తున్నట్టు ఆరోపణలైతే ఉన్నాయి. టిప్పర్ల కొద్దీ మట్టి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే తనిఖీలు చేపట్టారు ఇరిగేషన్ శాఖ అధికారులు. నకరికల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ శివారులో భూపతికుంట అనే చెరువు ఉన్నది. ఈ చెరువు మనకు గవర్నమెంట్ శిఖం వచ్చేసి 8 ఎకరాల 39 గుంటల్లో విస్తరించున్నది. సో మన రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ మట్టి నడుస్తుంది అనేసి కంప్లైంట్ వచ్చింది మాకు. దీనివల్ల మేము ఎవరు అయిందని ఎంక్వైరీ చేస్తాం. అంతకు బిఫోరే మనకు రోడ్ వర్క్ ఒకటి శాంక్షన్ అయితే దానికి కన్సర్న్ కాంట్రాక్టర్ అండ్ పిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెటర్ రాయడం జరిగింది మాకు. ఆ లెటర్ని బేస్ చేసుకొని వీళ్ళతోటి మనం కాంట్రాక్ట్ ఏదైతే ఏజెన్సీ ఉన్నారో ఆయనతోటి మైనింగ్ ఛార్జెస్ కట్టుకున్నామో ఆ పని నడుస్తున్నది. కానీ అది కాకుండా ఇంకా ఫర్దర్గా ఇక్కడ నుంచి మట్టి తరలింపు చర్యలు జరుగుతున్న విషయం మా దృష్టికి వచ్చింది. సో ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఈ ఈ జేసీబీలు ఈ 2-4 లారీలు పెట్టేసి ఈ మట్టిని నకరికల్కి తరలిస్తూ ఉన్న విషయం బయటపడింది. సో ఇప్పుడు ఎవరు ఏందనేది దీని వెనకాల ఎవరున్నారు ఏందనేది మేము కూడా గట్టిగా చర్యలు ఇంకా చేస్తున్నాము. ఇంకా ఫర్దర్గా ఏమైనా తెలిస్తే మేము